హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. సో నిన్నటి వీడియో చూసే ఉంటారు. పిల్లలకి ప్రాక్టీస్ ఎలా చేయించాలి, ప్రాక్టీస్ చేయించడం ఎంత అవసరమో, దాని టెక్నిక్స్ ఏంటి అన్నది ఈరోజు దానికి కంటిన్యూషన్ టాపిక్ చేద్దాము. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏముంది, పిల్లల్ని మనం పక్కన కూర్చోబెట్టుకుంటాము, హోంవర్క్ చేపిస్తూ ఉంటాం. చేపించేటప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పు రాస్తుంటే ఏదన్నా మ్యాథ్ ప్రాబ్లం చేస్తున్నారనుకోండి, ఏదన్నా చేస్తానంటే ఇది వెయిట్ ఇది తప్పు చేస్తున్నాం. వాళ్ళని అసలు చెయ్యకముందే మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని ఆపుతూ ఉంటాం. చేయకముందే వాళ్ళని వార్న్ చేస్తాం. వార్న్ అంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. వాళ్ళని పడిపోతుంటే పడిపోకుండా పట్టుకుంటాం. ప్రతి దానికి వాళ్ళకి ఏం చేస్తా అంటే, వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగిలిద్దో, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో ప్రతి చోట మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. బుక్ మర్చిపోయాడు అనుకోండి, మళ్ళీ బుక్ మర్చిపోతే స్కూల్లో టీచర్ తిట్టిద్దని ముందే మనమే వెళ్ళి తీసుకెళ్ళి పెడతా ఉంటాం. వాళ్ళు హోంవర్క్ చేయకపోతే అమ్మో టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది అని చెప్పి మనమే టైం అయిపోతుందని హోంవర్క్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్స్కి ఇలా మీకు తెలుసు, మీరు ఎన్ని రకాలుగా మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళని పనిష్మెంట్ తప్పిస్తూ ఉంటున్నాము. కానీ ఇదే హ్యాబిట్ వాళ్ళని ఏం చేస్తుంది, వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకునేటట్టు చేయదు. తప్పులు చేస్తే ఏమైద్ది, ఒకరోజు పనిష్మెంట్ తీసుకుంటే ఏమైద్ది? మీరు తీసుకోలేదా చిన్నప్పుడు? మీరు తప్పులు చేయలేదా? ఇంతవరకు ఎప్పుడు తప్పులు చేయకుండా ఎవరైనా సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ సాధించినా ఆ సక్సెస్ అనేది ఎక్కువ కాలం నిలవదు. ఎప్పుడైతే వాళ్ళు తప్పులు చేయడానికి మనము ఎలా చేస్తామో, వాళ్ళని వదిలేస్తామో, వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. తప్పుల నుంచి నేర్చుకునేది ఇంకా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో తప్పులు చేస్తుంటే భయపడమాకండి, వాళ్ళని ఆపమాకండి, చెయ్యనివ్వండి. మీరు వాళ్ళని చూస్తూ ఉండండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. నేనున్నాను, ఏమైనా నేను చూసుకుంటాను, కానీ ముందు నువ్వు ప్రయత్నం చెయ్యి, ఎలా చెయ్యాలి అది గైడెన్స్ అనేది ఇస్తూ ఉండండి. వాళ్ళని నేర్చుకోనివ్వండి. తప్పులు చేయడం ద్వారా వాళ్ళు ఇంకా తొందరగా నేర్చుకుంటారు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటారే కానీ అది ప్రాబ్లం అయితే కాదు. సో పిల్లల్ని ఏ విషయంలోనైనా, ఒక చదువు విషయంలోనే కాదు, వాళ్ళని ఓవర్ ప్రొటెక్ట్ చేయటం, ప్యాంపరింగ్ చేయటం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో మీకేమన్నా గుర్తొస్తున్నాయ్యా, మీ చిన్నప్పుడు మీరేదో తప్పు చేస్తే మీకు పనిష్మెంట్ ఇచ్చినట్లు ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి. దానివల్ల తర్వాత మంచి జరిగిందా, చెడు జరిగిందా, మేబీ టెంపరీగా కొద్దిగా బాధపడి ఉండొచ్చు, ఓకే, కానీ అది వాళ్ళకు ఒక గుణపాఠం. సో ఇంకోసారి మీ పిల్లలు ఏదైనా బుక్స్ మర్చిపోయినా, హోంవర్క్ చేయకపోయినా వాడిని ఫేస్ చేయనివ్వండి. అది ఏ పనిష్మెంట్ అయినా సరే, ఫెయిల్ అయినా కూడా ఓకే. ఇంకోసారి వాళ్ళు ఫెయిల్ పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు, ఫెయిల్ అయితే ఏమయ్యిద్ది, ఫెయిల్ ఎందుకు అవుతున్నాము, సో వాళ్ళకి తెలిసేటట్లు చెయ్యండి. అంతేకాని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయమాకండి. సో సక్సెస్ని రీచ్ అవ్వాలి అంటే తప్పులు చేయాలి. తప్పుల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. అంతేకాని సక్సెస్ అంటే అసలు తప్పులే లేకుండా లైఫ్ కాదు. సో ఇది కూడా మీరు మీ పిల్లలతో పాటిస్తారు, మీరు పాటిస్తారు అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.